కడప జిల్లా గోపవరం మండలం రాచాయిపేట గ్రామంలో నివసిస్తున్న కసిరెడ్డి వెంకట సుబ్బయ్యకు ఎన్ రామాపురం పొలంలో సర్వే నెంబర్ 826/6లో 2 ఎకరాల 50 సెంట్ల భూమిని 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అయితే వీరు కొంతకాలం పొలంలో మామిడి చెట్లు నాటి సాగు చేసుకున్నారు. కానీ చుట్టూ కంచె వేసుకునే స్తోమత లేక అలాగే వదిలేయడంతో అప్పటి నుండి భూమిని ఖాళీగా వదిలేశారు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన చెర్ల రవిచంద్రారెడ్డి, కసిరెడ్డి వెంకట సుబ్బయ్య జేసీబీ పొలం చదును చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు తమ పొలం మీరెందుకు చేదును చేస్తున్నారు అని ప్రశ్నించగా ఈ పొలాన్ని వేరే వారి దగ్గర నుండి కొన్నామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. 30 సంవత్సరాల నుండి పట్టా పాస్బుక్ తమ పేరుతోనే ఉందని, రైతు భరోసా కూడా పడుతుందని, ఇప్పుడు దౌర్జన్యంగా ఈ పొలం మాది అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై రెవెన్యూ అధికారులు స్పందించి తమ పొలాన్ని ఆక్రమణ చేయాలనుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏది ఇదో యువతల మా చేనికి అవతలనే ఉండదు. ఏది ఇదో యువతల మా చేనికి అవతలనే ఉండదు. అయ్యే ఉన్నాయంటే చూడు ఊరు పెట్టిన శీలాలది పాలపడాలి అంటాను కానీ అది కాదు, ఇది యారు సాగులో ఉంది. ఇది సాగు చేసే వాళ్ళు ఏం చేశానంటే అటు సైడ్ కంపేసుకొని కాపోలు అందరూ బరుగుడ్లు చేయాలని మేపుకుంటారు. అందువల్ల మేము గత 5 సంవత్సరాల నుంచి ఆపినాము. అడిగిన ఎంఆర్ఓ ఏమన్నా అంటే మీకు కూడా తెలియదు ఇంతవరకు వీళ్ళు వచ్చేదాకా. అంతే కదా, మాది అనుకున్నప్పుడు వేరే వచ్చింది కాబట్టి ఈ విషయం బయటపడింది. దాంట్లో బయటపడదు. మాకు ఈ నెమ్మలు అన్ని వేసి పెట్టిండ్రు. అవి కూడా వేసి పెట్టి ఆ మండల రామయ్య వీళ్ళకి ఇచ్చినా కానీ దాని కింద పాత సర్పంచ్ ఆయన చల్లా రవిచంద్ర రెడ్డి అనే అతను జేసీబీ పెట్టి ఇవన్నీ లెవెల్ చేపిస్తాడు.
ఇది మా పొలం అయ్యా, మా పొలంలో మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము వచ్చి అడిగితే ఇది మా పొలము, మేము కొన్నాము, మండల రామయ్య అనే పేరు మీద వచ్చేసి కసిరెడ్డి డేవిడ్ మాకు అమ్మినాడు, నేను కొన్నాను, ఇది మాకు చూపించినారు. సర్వేరు వచ్చేసి సర్వేరు చెప్పాడంట, నిన్న మాకు తెలియకోకుండా సర్వేని తీసుకొని వచ్చి సబ్ డివిజన్ చేసినారు అని చెప్పన్నారు. మేము ఇంతమంది ఉన్నాము 39 ఎకరాలలో. 39 ఎకరాలలో వచ్చేసి మాకు ఎవరికి తెలియకోకుండా సబ్ డివిజన్ ఎట్లా చేస్తారు అని చెప్పి మేము అడిగితే మేము చేసినాము, మీకు చెప్పేదానికి మాకు అవగాహన లేదని చెప్పి అన్నాడు చల్లా రవిచంద్రారెడ్డి. ఎందుకు చెప్పలేదా, మాకు తెలియజేసి కదా మీరు చేయాల్సింది అని చెప్పి అడిగితే మాకు అవగాహన లేదని చెప్పి ఆ మాట అన్నాడు. ఏం జరిగిందన్నా? అన్న మా పొలంలో అక్రమంగా జేసీబీ పెట్టి లెవెల్ చేస్తారన్నా, ఈ చెట్లు అయిన తీసేస్తాను, ఎందుకు తీస్తానని చెప్పి మేము వచ్చి అడిగితే మాది పొలం అని చెప్పి వాళ్ళు అంటారు అన్న. మాకు 30 సంవత్సరాల నుంచి ఇది మాకు ఇచ్చిండ్రు, మేము ఇక్కడ సాగు చేసుకుంటాను, ఇది మాది పొలం అని చెప్పేసి వాళ్ళు జేసీబీ పెట్టి లెవెల్ చేస్తాను. చల్లా రవి అని చల్లా రవిచంద్రారెడ్డి అనే అతను జేసీబీ పెట్టి ఈయన్ని లెవెల్ చేపిస్తాడు. ఇది మా పొలం అయ్యా, మా పొలంలో మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము వచ్చి అడిగితే ఇది మా పొలము, మేము కొన్నాము, మండల రామయ్య అనే పేరు మీద వచ్చేసి కసిరెడ్డి డేవిడ్ మాకు అమ్మినాడు, నేను కొన్నాను, ఇది మాకు చూపించినారు. సర్వేరు వచ్చేసి సర్వేరు చెప్పాడంట, నిన్న మాకు తెలియకోకుండా సర్వేని తీసుకొని వచ్చి సబ్ డివిజన్ చేసినారు అని చెప్పన్నారు. మేము ఇంతమంది ఉన్నాము 39 ఎకరాలలో. 39 ఎకరాలలో వచ్చేసి మాకు ఎవరికి తెలియకోకుండా సబ్ డివిజన్ ఎట్లా చేస్తారు అని చెప్పి మేము అడిగితే మేము చేసినాము, మీకు చెప్పేదానికి మాకు అవగాహన లేదని చెప్పి అన్నాడు చల్లా రవిచంద్రారెడ్డి. ఎందుకు చెప్పలేదా, మాకు తెలియజేసి కదా మీరు చేయాల్సింది అని చెప్పి అడిగితే మాకు అవగాహన లేదని చెప్పి ఆ మాట అన్నాడు. డేవిడ్ వచ్చేసి మా బ్రదర్ అవుతాడు, ఎస్సీ క్యాండిడేట్. ఆయన వచ్చి కిరణ్ సారు చిన్నపిల్లల కిరణ్ సార్ కొన్నాడు, కిరణ్ సార్ కొన్నాడు. ఆ కిరణ్ సారు ఆ మండల రామయ్య భూమి ఏదో తెలియక ఎక్కడుందో తెలియక సర్వే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కాల సర్వేర్ కూడా వచ్చిండు, అన్నీ చేసిండు. ఆయన భూమి ఎక్కడ ఉంది తేలపోయేసరికి కసిరెడ్డి డేవిడ్ అనే అతనుకు కిరణ్ సార్ అమ్మిండు. అతను తీసుకొని వచ్చేసి చల్లా రవిచంద్రారెడ్డికి అమ్మేసిండు. అతనికి కూడా భూమి తెలియలే సార్, కసిరెడ్డి డేవిడ్ అనే అతను కూడా భూమి. ఇప్పుడు మా భూమి ఏం చేస్తానంటే ఇది మండల రామయ్యది, వాళ్ళు మాకు సర్వేలో ఉండదు, మీకు యానన్న చూపిస్తామనేది మా భూమికి వచ్చి వాళ్ళు ఇప్పుడు చేసే పెట్టి మేము తయారు చేసుకుంటాము, మీకు ఏమన్నా చూపిస్తామంటే మేము చూపించేదానికి లేదు, మా భూమి మాకు ఉండాలని మేము అంటున్నాము. మరి వాళ్ళు చూపించినాకనే మరి మా భూమి చేయమను, మరి ఎట్టయితేనో ఎందుకు సార్ మాకు ఇట్లా చేస్తున్నారు, బీద సాధలకు తెచ్చింది ఆ చేపించిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మాకు పక్కన భూమి ఇస్తాము, నీకు చూపిస్తాములే, ఈ భూమి మీకు లేదు సర్వేలు అంటున్నారు సార్. ఇప్పుడు పాస్బుక్లో చూసి చూడండి, మేము ఇన్ని ఏళ్ళ నుంచి చేసినాం కదా, 30 ఏళ్ళ నుంచి మాకు సాగులు చేస్తున్నాం కదా మేము చెట్లు చామాలని తీసుకొని. మరి మీకు తెలిసింది ఏముండదు, మేము చేసి బీద బాగా సాదాలకు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు చూపిస్తాను ఎవరు. మరి నాకు రైతు బస్సు పడుతుండది అన్నీ ఉన్నాయి సార్. మరి ఎందుకు మరి ఈ పని చేస్తున్నారు, మరి ఏందో మరి మాకు తెలియదు సార్, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరే న్యాయం చేయండి అంటాం. వెంకటేశ్వర మా నాయన పేరు మీద 10 మంది కసిరెడ్డి వెంకట సుబ్బయ్య, మాది రాచాయపేట గోపారం మండలము. మా భూమిలోకి వచ్చేసి ఏరే వాళ్ళు ఒక జేసీబీ పెట్టి తీస్తాండ్రు, ఎందుకు ఇట్లా చేస్తాండ్రు మా భూమిలోకి అని చెప్పేసి మేము వచ్చి అడిగితే ఇది మండల రామయ్య అంటే మేము కొన్నాము, మా పేరు మీద ఉంది అని చెప్పి చల్లా రవి అనే అతను వచ్చి జేసీబీ పెట్టి తీస్తా ఉన్నాడు. మేము వచ్చి అడ్డుకుంటే అతను జేసీబీ పెట్టి తీస్తానే ఉన్నాడు. ఎందుకు వెళ్ళి రకం చేస్తా అంటే ఆన్లైన్లో మా పేరు మీద ఉంది అని చెప్పి అంటున్నారు, కానీ మా పేరు మీదనే ఉంది, మాకు రైతు భరోసా అన్నీ పడుతున్నాయి. మా సర్వే నెంబర్ వచ్చేసి 129 మా పొలం మీద, మాకు ఆన్లైన్లో అన్నీ డబ్బులు పడుతున్నాయి, అన్నీ ఉంది మాకు. కాకపోతే ఆయన వచ్చేసి జేసీబీ పెట్టి లెవెల్ చేస్తాడు. ఏమని చెప్పి అడిగితే ఇది మాది అని చెప్పి అంటాడు. ఈ మధ్యలో కొన్నాడు అతను, మండల రామయ్య పేరు మీద ఉన్న భూమి అతను కొన్నాడని చెప్పి చల్లా రవి కొన్నాను, ఇది మాది. వాళ్ళు బాగున్నారు కాబట్టి మండల రామయ్య ఎట్టనో ఏం కథ, మండల రామయ్య వచ్చి ఆ పక్క ఉండదు ఏది ఇదో యువతల మా చేనికి అవతలనే ఉండదు. ఆయన మండల రామయ్యకి అవతల మళ్ళీ మాది సీల్ నరసింహులకి అని నేను చెప్పి మాకు వీడికి అద్దేసి నెంబర్ వేసి మాకు కొలతేసి ఇచ్చిండు. మళ్ళీ యువతల ఆల్కాడాల సుబ్బయ్య ఇది అని చెప్పి ఈడ మళ్ళా అద్దులు పోసి నెంబర్ వేసి కొలతలు వేసి మళ్ళీ మాకు ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిండు ఎవరు ఆల్కాడాల సుబ్బయ్య అని
కసిరెడ్డి వెంకట సుబ్బయ్య ఆయన ఇచ్చిండు. మళ్ళీ కొనామదులు అట్టే పలానోళ్ళకి అని అట్నే అద్దులు పోసి నెమ్మలు వేసి కొలతలు వేసి పలానోళ్ళకని ఇచ్చిండు. మరి అట్నే చేసుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు మళ్ళీ నడిమధ్యలో ఎట్టయిపోయింది. కిరణ్ డాక్టరు ఇది మన్నాల రామయ్యకు మా కిరణ్కు బాకీ అంట. మనాల రామయ్యకు బాకీ అయితే మా ఆయన నా బాకీ లేక నేను మనాల రామయ్య కాడ నేను తీసుకున్నాను అని చెప్పి ఈయనకి వీళ్ళకి ఇచ్చిండు, డేవిడ్కి ఇచ్చిండు. డేవిడ్కి ఇస్తే ఈ వెంకట సుబ్బయ్య ఏం చేసిండు, డేర్ వెంకట సుబ్బయ్య ఏం చేసిండు, నాది అది భూమి, నేను మనాల రామయ్య కాడ నేను తీసుకున్నాను, నేను చేసుకుంటాను భూమి కిరణ్కి ఎందుకు పోతుంది అని చెప్పి వాళ్ళు వాదలాడుకుంటున్నారు. వాదలాడుకుంటా అంటే నాకు ఇచ్చినాడు, కిరణ్కి బాయకుండి ఇచ్చిండంట మనాల రామయ్య. నేను కిరణ్ ఏం చేసినాడంటే నా డేవిడ్ నేను ఇస్తాను ఎన్ని నా పాస్బుక్లు అవన్నీ ఇస్తాను, నాకు ఆన్లైన్లో నాకు